వాడు పెద్దగా భూమి ఇల్లు అంతా అమ్మించిన మన నేను మినిస్టర్ అయినా నేను ప్రజావాణి ఉన్నప్పుడు నేను ప్రజావాణి అని పార్టీలో చూసుకుంటుంది అన్ని జనరల్ పబ్లిక్ అందరూ వస్తూనే ఉంటారు. మన మానవపల్లి భూమి అమ్మాను కదా అలా కట్టేసినా కదా అందరికి పైకలు మొత్తం చిక్కీలని ఎక్కువ పెట్టిన ₹2 ₹3 తెలుస్తుంది మొత్తం వాళ్ళు రికవర్ చేసినా కదా. సేమ్ కేసు కలెక్టర్ గారు ఇది సేమ్ కేసు వాడు ఆలయంటే ఇప్పుడు ఎంఆర్ఓ అయిందో ఆర్డీఓ అయిందో జాయింట్ కలెక్టర్ అయితే వాడు 1 monthలో సెట్ చేయకపోతే రేపు ఈవినింగ్ ఇవాళ ఈవినింగ్ కాగితాలు లాంటి ఇల్లు అమ్మేసి 1 monthలో అమ్మాయి పైసలు ఇస్తుంది. సంసారం చేయడు వేరే వాళ్ళు 3 పిల్లలు ఇట్లా బతకాలి. నాకు పొద్దుకి ఇక్కడ కూర్చొని నా మనసులో మొత్తం అదే వస్తుంది. మీరు ఇమీడియట్గా రేపు సాయంత్రం వరకు హస్బెండ్ చేయండి. గివ్ 1 month ఇల్లు అమ్మేస్తావా బయట వేస్తావా లేకపోతే యూ ఎక్స్పెల్ ద ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ సర్వీస్ ఆల్సో యాజ్ పర్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కలెక్టర్ ఆఫ్ ద పవర్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆర్ఐ లేదండి. ఆయన టెల్లింగ్ 1 by 1 ఈరోజు పీపీయండి రేపు రాసేయమని చెప్పండి. చెప్పు 12 లక్షల నుంచి ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ కట్టియాలి. రేపు రాసేయలేదనుకుంటే ఎందుకు సస్పెండ్ చేయండి. 10 days షోకాల నుండి వై షుడ్ నాట్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద సర్వీస్ అని చెప్పి యాజ్ పర్ ద కండిషన్ సెక్రటరీ రూల్స్ ప్రకారం యూ కెన్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. వాడు ఎంఆర్ఓ వాడు ఆర్డీఓ వాడు జాయింట్ కలెక్టర్ కాదు. ఇది నాకు 1 monthలో రిజల్ట్ కావాలి. సో సారీ మీ అందరూ ఏమనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక వాడకు గంట సేపు పోతే నేను ఆల్కడపల్లి ఉండు గంట అంటే ఈరోజు శివాలయం దర్శనం చేసుకుంటూ టిఫిన్ చేద్దాం అనుకున్నాను. వచ్చే వరకు ఆమె గంటన్నర పట్టింది. ఇటువంటి 6-7 కేసులు సాల్వ్ చేసిన 3-4 లక్షలు ఇచ్చిన బ్యాంకులు వేసుకోమని. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వాటిలో ఇలాంటి అభాగ్యులు ఉంటారు. పేదరికంలో పుట్టి పిల్లలు బాగా ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళు చదువుకోలేదు. అలాంటి వారికి ఇస్తారని నేను చదివిస్తాను. డెవలప్మెంట్ వర్క్స్ మీ మేయర్ గారికి ఇవ్వండి, ఆమె ఇన్ఛార్జ్ ఇస్తుంది, శాంక్షన్ అయిపోతుంది. దీంట్లో ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, స్టాండింగ్ కమిటీ ఉంటుంది, కార్పొరేషన్ ఉంటుంది. అన్ని కార్పొరేషన్ అన్ని కమిటీలు కూడా మీరు మీటింగ్ పెట్టి మీ కన్వీనియంట్ ప్రకారం వేసుకోండి. బట్ నా రిక్వెస్ట్ ఒకటే, మీరు డోంట్ ఫైట్ విత్ ఇక్కడ చైర్ మీద ఫైట్ చేసిన నేను వచ్చినప్పుడు మీ బయట నాయకులు మాట్లాడితే మీరు బయట పార్టీ ప్రోగ్రామ్ చేసుకోండి. నేను మీటింగ్ వచ్చి అల్లరి చేసిన మేయర్ మీద డిప్యూటీ మేయర్ మీద ఆఫీసుల మీద ఒక మాట అన్నా నేనైతే ఊరుకునే ప్రసక్తే లేదు. క్లియర్ కట్ చెప్తున్నా. నేను 3 ఏళ్ళు ఉంటానా 2 ఏళ్ళు ఉంటానా ఉన్నన్ని రోజులు ఈ టౌన్ని కార్పొరేషన్ పట్టుదలతో చేయాలనే ఇవాళ మొండిగా పనిచేస్తున్నా. 12 లక్షల లీటర్ల నుంచి 15 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంకులు 15 నడుతున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 8 కిలోమీటర్లు నడుస్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. టౌన్లో ఎక్కడ చూసిన రోడ్లు నడుస్తున్నాయి. రేపు ఫస్ట్ విజిట్ కాబట్టి మీ అందరినీ తీసుకోవచ్చు సీఎం గారి దగ్గరికి. ఒక 100 కోట్లు ఇమీడియట్గా తీసుకొచ్చి 50 వాటర్ తీసుకొచ్చి మంచి వాటర్ 2 కోట్లు వస్తే మీరు ప్రామిస్ చేసేవాళ్ళు ఉంటే ఇమీడియట్ చేసేయండి. మరి 18 వాళ్ళ రోడ్ లేదంటే 19 లక్షలు పెట్టి 110 కదా నీకు ఓడించాను. అక్కడ నేను ఏం ఓట్లు అడగలే. ఎవరు ఒకటే పోయినా ఓనర్ పోయినా మా బియ్యం మధు వచ్చి 19 లక్షలు కట్టినాం. తెల్లారి గురించి బయట రోడ్ సిమెంట్ రోడ్ అయింది. ఆడ 100 ఏళ్ళకు 2 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. 23 lakhs నడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ పెరిగింది లెక్క. ఇప్పుడు పెద్ద బండ కాడ ఒకటి బొడ్రాయి ఉన్నది, పెద్ద గుడి ఉన్నది, మసీదు ఉన్నది, చర్చ్ ఉన్నది. సరే అయితే నేను నాకు అలవాటు ఓట్లున్నా లేకున్నా చేస్తాను. నేను ఇవాళ పొద్దున ఓట్లు అయిపోయినాయి కదా. ఇవాళ నేను 6-7 లక్షలు ఇచ్చి 6 అంటే ఎంఆర్ఓ ఇంట్లో రేపు సస్పెండ్ చేయమంటున్నా, 1 month నౌకరు తీసేయమంటున్నా. నేను పేదవాడి మీద కాంప్రమైజ్ కాను, డెవలప్మెంట్ మీద కాంప్రమైజ్ కాను. నా రోజుకి వస్తే మాత్రం మీ వార్డులలో ఎవరైనా మాట్లాడినా మీటింగ్లో మీరు పని అడిగితే మీటింగ్లో నేను కంపల్సరీ వస్తాను. నా డేట్ తీసుకున్నాగానే మేయర్ గారు డేట్ ఫిక్స్ చేస్తాను. ఎవరిదైతే మీటింగ్ ఉంటే మీరు మేయర్ దగ్గర నిలబడి ఆమె నేను ఎప్పుడు కూడా ఎవరిని పెత్తనం చేయాలి. మేయర్ గారు ఆమె కౌన్సిల్ చేసింది 20 ఏళ్ళకి వెళ్ళి గుడి సింహాలు రోజు చూస్తూనే ఉంది కాబట్టి ఆమె ఇంటికి పోయినా కానీ ఎవరి పైన ఆమెనే వడ్డిస్తుంది, ఆమె అన్నం పెడుతుంది, ఆమె సహాయపడుతుంది. మంచి మేయర్ ఉన్నది, బాగా స్పందిస్తుంది. రామాలయంలో 1000 మంది భక్తులతో మాట్లాడింది. సో
నన్ను అడుగుతుంది, నాకు లెటర్ పంపుతుంది. లేకపోతే మేము వస్తాడు, గురి శ్రీనివాసుడు, గుమ్మల మోహన్ రెడ్డి వస్తాడు, అప్పుడు రమేష్ వస్తాడు. అందుకనే మీ అందరికి కూడా ఇంతసేపు మాట్లాడేందుకు బోర్ పట్టించినందుకు మీరు ఏమన్నా క్షమించాలి. ఎందుకంటే మీ కోసం 3 గంటలు కూర్చున్నా కదా, నేను ఆకలి అవుతున్నా. 3 గంటలు కూర్చున్నందుకు 3 మాటలు చెప్పకపోతే రేపటికే కార్పొరేట్ అని చెప్పి పోయి గల్లరికి వేసుకొని ఇదెంత కడుతున్నావు అదెంత కడుతున్నావు అంటే సగం నడవడం పిలవడాలి. నేను అట్లా గుణపట్టించిన నేను ఊరికి పోతానే 700 కోట్ల రోడ్డు తీసుకొచ్చిన. ఇల్లు కొనగొట్టాలి. వీటికాల కొనగొట్టిగా గుర్రాలు బొమ్మలు మా జగన్ గారు బాగా చెప్తాడు. అక్కడిక్కడ బొమ్మలు పెడితే దానికి అడ్డ వచ్చి శంకరెడ్డి రిటర్న్ ఇవ్వాలి చదివిపోయింది. దానికోసం తాత పుట్టాలు రాసి కూలబట్టి 2 లక్షల రూపాయల గద ఉంటుంది, ఒక బైక్ తీయలే. నేను అట్లా చేయాలంటే ఇప్పుడు రావాలి మొత్తం ఉంటుంది. వంటల దగ్గర మదిలిపోతుండే, కమలసారి ఉంటుండే, సావర్ధన దగ్గర పోతుండే. కానీ నేను చేయాలి. ఎందుకంటే నాకు పేదలు ఎడితేనే నాకు ఎడిపోతుంది. ఊనే ఇవాళ పొద్దున గుడికి 5 నిమిషాలు మొదలు 2 గంటలు కథాయించాడు. కథాయించిందంటే వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఎనుమతి అవుతుంది. అరే వాళ్ళు బస్సులు వచ్చింది, వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ అంటే ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నాకేం వాళ్ళు వదిలిపెట్టి రాబోతే అయితలేదు. రేపు ఎలక్షన్స్ ఉన్నాయా? నిన్ననే ఎలక్షన్ అయిపోయింది. నేను ఇవాళ 5-6 లక్షలు ఇవ్వకుండా అవసరం లేదు. కలెక్టర్ గారితో వచ్చి ఆ అమ్మాయికి 12 లక్షలు 1 మంత్ ఇప్పిస్తున్నారు లేదా, ఇదే మీటింగ్లో చెప్తాను. నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను. కలెక్టర్ ఇంత ఫైనల్. కలెక్టర్ అనుకుంటే ఏదైనా లేదు. ఆయనకు మీ ముందరే చెప్తున్నా, ప్రెస్ ముందర చెప్తున్నా. 12 లక్షలు ఇట్లా చాలా మంది ఉంటారు. దయచేసి మీ అందరికి మరొకసారి చేతులకు నమస్కరిస్తూ ఆల్ ది బెస్ట్. తెచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పేరు మళ్ళా గెలవాలి. మీ వాటిలో సమస్యల్ని వాటిలో చేయాలి. నేను 24 hours అవైలబుల్ ఉంటాము. డిప్యూటీ మేయర్ గారు, మా నాయకులు, అఫీషియల్గా నాయకులన్నా మీరు పిలిచే వాళ్ళకి అనుభవం కాబట్టి సలహా ఇస్తారు అని అఫీషియల్గా ఫండ్స్ ఇవ్వాలన్నా నేను మేయర్ ఎప్పుడైనా మాకు లెటర్ పంపండి. ఆ లెటర్లో మీ ఎప్పుడే నెక్స్ట్ మీటింగ్లో ఎజెండాలో పెట్టి పాస్ చేపిస్తాం. మీరు పార్టీలో పక్షపాతం పంపించడం, పార్టీల గురించి మాట్లాడడం గతంలో లాగా జరగదు, వేరే రాజకీయ పార్టీలాగా. కానీ మా తోలికి మీటింగ్ ఒక్క చిన్న ఇవాళ ఎట్లా చేసుకునే ఫంక్షన్ ఇవాళ వెరీ నైస్. ఇంత మంచి ఫంక్షన్ ఎప్పుడు చూడలేదు. ఇన్ని పార్టీలు కూడా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్, బిఆర్, ఇండిపెండెంట్ అందరు వచ్చిండ్రు నాతో ఫోటో దిగి నేను చేసిన అందరితో నవ్వుకుంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పిన. ఏ పనున్నా నాకు చెప్పండి అని చెప్పిన. అంటే ఈ వాతావరణం ఎందుకు క్రియేట్ చేసిందంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మా కార్పొరేషన్ బాగుండాలి. వచ్చే 3 ఏళ్ళలోనే నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకురావాలంటే నా ఒకటే కోరిక. ఫస్ట్ మాత్రం డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అయితే బాగా లేదు. కమిషనర్ గారు శానిటేషన్ ఇది ఫస్ట్ రేపటికి ఒక డ్రైవ్ వెళ్ళొచ్చు. మన ఓల్డ్ సిటీ ప్రచారం పోతే ఆ లేడీస్ వచ్చిన చేపట్టి గుర్తుపోయింది వాపసు. ఈ ఇళ్ళలో చుట్టుపక్కల ఇళ్ళలు ఉంటాయి. ఎట్లా స్టార్ ఫంక్షన్ అనేది ఉంది కదా, ఫంక్షన్ స్టార్ ఫంక్షన్. నువ్వు రేపు పొద్దున 5 గంటలకు పోయి డైరెక్టర్ తీసుకున్నావు. తర్వాత మేయర్ గారు రిలీజ్ చేసి ఎక్కడెక్కడ ఉంటుందో చూసుకో. ఆ ఇళ్ళల్లో 50 ఇళ్ళలో ఉంటే డ్రైనేజ్ అసలు ఎట్లా ఉంటుందన్నా అసలు మనం తెలియదు. డ్రైనేజ్ మొత్తం మారవాలి. ఓల్డ్ సిటీలో ఓపెన్ డ్రైనేజ్ వాళ్ళు 50 ట్యాంక్స్ ఉండవు. మోరీలో పోసిపెట్టు రోజు బాస్పోర్ట్లో ఉండాలి. అందులో డ్రైనేజ్ అయ్యి మనం నష్టపోవడం అది కట్టే వరకు రోజు క్లీన్ చేయాలి. శానిటైజర్తోనే డెంగ్యూ ఒక్కోసారి రోజుతో 5 లక్షలు బిల్లు అయితే ఆ పేదవాడు చచ్చినాక 5 లక్షలు తీసుకోలేడు అప్పు. అందుకని హాస్పిటల్ బిల్లు నేను ఎందుకు కట్టాలంటే నాకు తెలుసు ఆ బాధ లేదు. శానిటైజర్, డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ కోసం 3 సబ్స్టేషన్ స్టార్ట్ చేసిన. తెల్లపల్లి ఒకటి, సావర్ధన ఒకటి, ఇదొకటి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటి కూడా స్టార్ట్ అయింది. వర్క్ నడుస్తుంది. అక్కడ 4 సబ్స్టేషన్ వస్తే నో వాటర్ ఉండదు. బట్ వాటర్ శానిటేషన్ మీరు సీరియస్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.